వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. నోరూరించే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించేస్తానండి. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని, కొత్తిమీర కొంచెం వేసుకుని, పుదీనా కొంచెం వేసుకుని, పసుపు కొంచెం వేసుకుని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుని, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుని, కారం 2 స్పూన్లు వేసుకుని, పచ్చిమిర్చి 4 వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని, షాజీరా కొంచెం వేసుకుని, 2 యాలక్కాయలు మెత్తగా పొడి చేసుకుని, పొడిని వేసుకుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని, ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ మొత్తం యూజ్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్లో నూనె కొంచెం పోసుకుని సుతారంగా ఒక నిమ్మ చెక్కని ఇలా పిండుకోండి. కొంచెం కస్తూరి మేతిని నలిపి వేసుకోండి. స్టోన్ పువ్వును కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు వరకు వేసుకొని అన్నారు కదండి, ఆ వేసుకున్న ఐటమ్స్ అన్నీ ఆ మొక్కలకి బాగా పట్టాలి. ఎలా పట్టాలంటే మ్యాగ్నెట్ దమ్ బిర్యానీ అని అంటే దద్దరిల్లిపోయేలాగా బాగా ఐటమ్స్ అండి దానికి పట్టాలండి. అలా కలపండి వీడియోలో చూసిన పరంగా. అలాగా నీట్గా మ్యాగ్నెట్ చేసుకున్నాక అప్పుడు మొక్కకి మొత్తం పెట్టి అప్పుడు ఆ టేస్ట్ అనేది ఉంటుందండి మీకు దమ్ములో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకప్పు పెరుగును వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూసిన విధంగా మిక్స్ చేసుకోండి. దబర పెట్టుకుని ఎసరు పెట్టుకుని పుదీనా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్లో ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకోండి. బిర్యానీ సరుకులు వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. గల్లుకు 2 స్పూన్లు వేసుకుని మీ రుచికి తగినంత ఇలా సుతారంగా కలుపుకోండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించండి. గంట ముందు నానబెట్టుకున్న 1/4 కేజీ బాస్మతి రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి. ముందు ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి, ఇది ఎసరులో 2 గరిటెలు వాటర్ తీసుకుని గులాబీ రేకులు వేసుకోండి. రోజు వాటర్న ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా పాలు తీసుకుని చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. 70% ఉడికిన రైస్ని ఒక లేయర్ కింద వేసుకోండి. సర్దుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా. ఇప్పుడు 80% ఉడికిన రైస్ని ఒక లేయర్ కింద సర్దండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్,
బిర్యానీ మసాలా, 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ముందుగా తీసుకున్న రోజు వాటర్ని ఇలా పోసుకోండి. తర్వాత కుంకుమ పువ్వు పాలని కూడా ఇలా వేసుకోండి. సిల్వర్ పేపర్తో చూపించిన విధంగా ప్యాక్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ప్రతి స్టెప్ని ఫాలో అవ్వండి. ఐరన్ డేట్ పెట్టుకుని 5 నిమిషాలు హైలో పెట్టుకుని వేడెక్కిన తర్వాత బిర్యానీ గిన్నె పెట్టుకుని మీడియంలో 12 నిమిషాలు పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. తర్వాత 12 నిమిషాలు లోలో పెట్టుకోండి. బిర్యానీ పూర్తిగా అయిన తర్వాత 10 నిమిషాలు దాన్ని ముట్టుకోకండి. రండి తిని పెట్టేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోరూరించే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ.